హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో దోసపిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దోసపిండి ఉంటే చాలండి, అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ పునుగులు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ పునుగులు మనం దోసపిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దోసపిండి గ్రైండ్ చేసేటప్పుడు ఇలా లాస్ట్లో కొద్దిగా గట్టిగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని 6-7 గంటల పాటు పులియబెట్టాలి. ఇక్కడ మీకు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా పులిసింది కదా. ఈ పిండిని ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను దోసపిండి ఎలా ప్రిపేర్ చేశానంటే 1 గ్లాస్ మినపప్పు, 3 గ్లాసుల బియ్యం, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత 5-6 గంటల పాటు నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచు అల్లం ముక్కని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వంట సోడా ఎక్కువగా వేసేస్తే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి ఒక 1/4 టీ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపిస్తే 2 టీ స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. గోధుమ పిండి ఎక్కువగా వేసేసిన పునుగులు గట్టిగా వస్తాయి కాబట్టి మనం దోసపిండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా మనకి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇలా పిండిని కలిపిన వెంటనే పునుగులు వేసుకోవచ్చండి. పునుగులు వేయటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి పునుగుల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేస్తే ఏంటంటే మనకి వేసిన వెంటనే ఒకవైపు కలర్ వచ్చేస్తాయి, రెండో వైపు కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఆయిల్కి సరిపడా పునుగులు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని పునుగుల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పునుగులు వేసిన వెంటనే కదపకుండా జస్ట్ 1 నిమిషం పాటు ఆగి తర్వాత అన్ని వైపులా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకొని ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇలా గరిటెతోటి అన్నామంటే చక్కగా విడిపోతాయి. ఇప్పుడు ఏదైనా ఒక జాలి గరిటెని తీసుకొని ఈ విధంగా అన్ని వైపులా స్లోగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే అన్ని వైపులా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై వేసే ముందు ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పునుగుల్ని వేసుకోవాలి. పునుగులన్నీ ఆయిల్కి సరిపడా వేసిన వెంటనే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా దోసపిండితో పునుగులు చేసేసుకున్నాం కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.